మాస్ మహారాజా రవితేజ కంబ్యాక్ మూవీగా అనుకున్న మిస్టర్ బచ్చన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఏమాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. దాంతో కలెక్షన్స్ పరంగా మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించలేకపోతున్న ఈ సినిమా రెండవ రోజే హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా, మూడవ రోజు వీకెండ్ స్టార్ట్ అయినా కానీ అలాగే మేకర్స్ సినిమాను ఆడియన్స్ కి మరింత చేరువయ్యేలా చేయడానికి బోరు కొట్టించే సన్నివేశాలను సినిమా నుండి తీసేసినా కూడా జనాలు సినిమాను పట్టించుకోవడం లేదు. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమాకు వీకెండ్ తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు కానీ మూడవ రోజు మాత్రం పరిస్థితి అయితే ఏ మాత్రం ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు కన్నా మూడవ రోజు బుకింగ్స్ ట్రెండ్ ఇంకాస్త స్లో డౌన్ అయినట్లు ఆన్లైన్ టికెట్ సేల్స్ చూస్తుంటే కనిపిస్తూ ఉంది. ఆఫ్లైన్ లో కూడా ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ నైట్ షోలకు రేపు హాలిడే అడ్వాంటేజ్ తో కొంచెం వరకు గ్రోత్ కనిపించే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో మొత్తం మీద 75 నుండి 80 లక్షల వరకు షేర్ ను సినిమా మూడవ రోజు సాధించడానికి ఛాన్సెస్ అయితే కొద్ది వరకు ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం పెరిగే అవకాశం అటు ఇటుగా ఉంటుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ కలెక్షన్స్ అసలు దరిదాపుల్లోకి కూడా వెళ్లడానికి సరిపోవనే చెప్పాలి. సినిమా ఊహకందని రేంజ్ లో ఏమైనా గ్రోత్ ను చూపెడితే తప్పితే బాక్సాఫీస్ దగ్గర తేరుకోవడానికి అవకాశం చాలా తక్కువగానే ఉంది. ఇక మొత్తం మీద సినిమా 3 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.